నమస్తే, నేను ఆదిత్య. దేవరా సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ దాదాపుగా 9 రోజులు కావస్తుంది. మరి 9th డే ఇప్పటివరకు ఉన్నటువంటి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. దేవరా మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ దిశగా వెళ్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఇప్పటికి 9 రోజులు అవుతుంది. మరి 9th డే కలెక్షన్ ఏ విధంగా ఉంది అసలు? ఇప్పుడు మనకైతే 8 రోజుల కలెక్షన్ అయితే వచ్చింది నిన్నటి వరకు. సో ట్రెండ్ని బట్టి చూస్తే యాక్చువల్గా దసరా సెలవులు ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఎవరైతే విశ్లేషకులు ఒక అంచనాలు వేసుకున్నారో అవి అంతగా రీచ్ కావట్లేదనే చెప్పాలి. యాక్చువల్గా నేషనల్ హాలిడే అయినటువంటి 2 అక్టోబర్ ఆ రోజు చాలా బాగా మంచి కలెక్షన్స్ సాధించింది. సో ఆ తర్వాత దసరా సెలవులు ఏవైతే ఉన్నాయో అవి వాటిని బాగా యూటిలైజ్ చేసుకుంటుంది ఈ సినిమా అని చెప్పేసి ఎవరైతే అంచనాలు వేశారో ట్రేడ్ వర్గాల వాళ్ళు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ వర్గాలు కానివ్వండి, వాళ్ళ అంచనాలకు భిన్నంగా తక్కువగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. సో యాక్చువల్గా స్టూడెంట్స్ బాగా వెళ్తారు అని అనుకుంటే ఈ సెలవుల్లో అది ఆ ట్రెండ్ అనేది కనిపించట్లేదు. సో మామూలుగా మిగతా రోజుల్లో ఎలా అయితే ఉన్నారో అలాగే కనిపిస్తూ ఉన్నారు ఆడియన్స్. వీళ్ళైతే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువగా మనకి కనిపించట్లేదని చెప్పాలి. ఇది ఒక డ్రాబ్యాక్ అయింది. అయితే ఇప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లో ఉండటం వల్ల సో సినిమా వరకు చూసుకుంటే సేఫ్ అయిపోయింది. సో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మ్యాక్సిమం 1 or 2 ప్లేసెస్తో ఏరియాస్ తప్పితే, అంటే తమిళనాడు కానివ్వండి, కేరళ, అలాగే కర్ణాటక కూడా ఆల్మోస్ట్ సేఫ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వేరే తమిళనాడు ఒకటే కాస్త అక్కడ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయేటట్లు కనిపిస్తుంది. సో మిగతా అన్ని చోట్ల కూడా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. లాభాల్లో కూడా లాభాలు దండుకుంటున్నారనే చెప్పాలి. సో ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కూడా అందరూ కూడా ఇందాక చెప్పిన ఆ 2 స్టేట్లు తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా నార్త్ ఇండియా కానివ్వండి, నార్త్ అమెరికా కానివ్వండి, తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లాభాల్లోకి వచ్చేసారు. చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే ఏదైతే ప్రీ బిజినెస్ వ్యాల్యూ అనుకున్నామో దానికి మించి ఎక్సెస్గా 13 కోట్లు పైనే వచ్చిందని చెప్పి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. వేరే ఒకసారి నేను చెప్పిన ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇవాళ 9th డే. సో ఈరోజు చూసుకుంటే మార్నింగ్ షోస్ కానివ్వండి, ఇప్పుడు మ్యాటిల్ కానివ్వండి, ఆన్లైన్ పరమైనటువంటి బుకింగ్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఆక్యుపెన్సీ కూడా 25 to 30%గానే నమోదవుతున్నాయి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో నిన్నటి వరకు చూసుకుంటే 8 రోజుల వరకు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ 112.5 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ అనుకుంటే ప్రీ బిజినెస్ వాల్యూ. సో ఇప్పటివరకు 125 కోట్లు దాటేసింది షేరు. అంటే ఆల్మోస్ట్ 13 కోట్లు దాకా నీకు లాభాలు వచ్చాయని చెప్పాలి డిస్ట్రిబ్యూటర్లకి. అలాగే ఏరియా వైజ్గా చూసుకున్నా కానీ తెలంగాణలో 44 కోట్ల వాల్యూ అయితే 50 కోట్లు ఆల్మోస్ట్ 56 కోట్లు వచ్చినాయి. సో అట్లాగే రాయలసీమ చూసుకుంటే 22 కోట్ల వాల్యూ అయితే 23 కోట్ల పైనే వచ్చేసాయి. సో మిగతా రిమైనింగ్ ఆంధ్ర అంతా కలిపి 44.5 కోట్లు వాల్యూ అయితే ఇప్పటికే 41.5 కోట్లు వచ్చేసాయి. 51.5 కోట్లు వచ్చేసాయి. సో ఇట్లా మొత్తం అంతా కూడా ఏపీ, తెలంగాణ అంతా కూడా లాభాల్లోనే ఉంది. వేరేజ్ కర్ణాటక వచ్చేటప్పటికి 16 కోట్లకు గాను ఇంకా 15 కోట్ల చిల్లర మాత్రమే వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ 90 లక్షలు వస్తే కానీ అక్కడ సేఫ్ అవ్వదు. అయితే ఈ వీకెండ్ కల్లా, రేపు ఆదివారం కల్లా అక్కడ అది కూడా సేఫ్ అయిపోతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. వేరే తమిళనాడు మాత్రమే ఇంకా 2 కోట్ల పైన రావాల్సి ఉంది. సో అది కొంచెం కష్టసాధ్యం అని చెప్పేసి విశ్లేషకులు, ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కేరళ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడ కలెక్షన్స్ అనేవి కూడా షేర్లు రావట్లా. సో 1 కోటి రూపాయల వాల్యూ అయితే 85 లక్షల దగ్గర ఆగిపోయింది అది. సో ప్రస్తుతానికి అంటే బరాబర్ సరిపోతుందనే చెప్పాలా. బహుశా ఇంకా థియేటర్ల నుంచి కూడా అది తీసేస్తారనుకుంటాను. వేరే హిందీ వచ్చేటప్పటికి 20 కోట్లకు గాను ఇప్పటికి 26 కోట్లు వచ్చేసి 26 కోట్లు దాటిపోయింది అక్కడ. సో మంచి లాభాలు వచ్చాయి. నిర్మాతే రిలీజ్ చేసుకున్నారు, ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కరణ్ జోహార్ ఆయన కోఆపరేషన్ తోటి.
అలాగే నార్త్ అమెరికా అయితే 27 కోట్లకు గాను 32.5 కోట్లు వచ్చాయి. అక్కడ కూడా ఆగిపోయింది, షేర్ రావటం అనేది ఆగిపోయింది. ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసినట్టే చెప్పాలి. అక్కడ టిక్కెట్లు అనేది చాలా తక్కువ తెగుతున్నాయి. సో మొదట్లో ఏదైతే ఒక రేజ్ లాగా వచ్చిందో ఫస్ట్ డే, దానికి తగ్గట్లుగా ఆ తర్వాత కలెక్షన్లు రాలేదు అక్కడ కూడా. బట్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే లాభాలు అయితే వచ్చేసాయి కాబట్టి ఇక నాకు తెలిసి అక్కడ నార్త్ అమెరికాలో కూడా ఈ వీకెండ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు. అదే ప్రస్తుతం చూసుకుంటే అయితే ఎందుకు అంటే ఈ సెలవుల్ని, దసరా సెలవుల్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, కొంత అర్థమయ్యారు, కొంత కన్ఫ్యూజన్ ఉండటం స్క్రీన్ ప్లేలో, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించడము, హీరోయిన్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ కలిగించకపోవటము, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ యాంగిల్ అనేది వర్కౌట్ కాకపోవటం, అది అసలు లేదనే చెప్పాలి. ఆ పాట కూడా నిన్న యాడ్ చేశారు, దావూద్ అనే పాట. ఆ దావూదీ పాట యాడ్ చేసినప్పటికి కూడా పెద్దగా ఉపయోగం ఉండట్లేదని నిన్నటి ట్రెండ్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. సో ఈరోజు కూడా మార్నింగ్ కూడా పెద్దగా దాని ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు, పాట జోడించినటువంటి ఇంపాక్ట్. సో మొత్తానికి థియేటర్ల దగ్గర దేవర ఏదైతే ఇప్పటిదాకా సందడి చేసిందో అది నెమ్మదించిందని చెప్పాలి. ఆ సందడి బహుశా మేబీ ఈ వీకెండ్ మళ్ళీ, అంటే యాక్చువల్గా వర్కింగ్ డేస్లో ఎలా ఉంటుందో ఈ సెలవు రోజుల్లో కూడా, దసరా సెలవు రోజులు కూడా అలాగే ఉంది. అంటే సోమ మంగళవారాలు మనం చూసాం మొన్న. సో అంతకుముందు ఆదివారంతో పోలిస్తే 30 to more than 30% పైన డ్రాప్ అయింది. సో అందువల్ల ఇప్పుడు ఇంకా డ్రాప్ అయింది. ఇప్పుడు నిన్న మామూలుగా 3వ తేదీ నుంచి చూసుకుంటే, సో 3, 4 తేదీలో బాగా డ్రాప్ అయినాయి. ఈరోజు ఇంకా డ్రాప్ కనిపిస్తూ ఉంది. సో వెరాజ్ మళ్ళీ శని ఆదివారాలు ఏవైతే రేపు వచ్చే ఈ వీకెండ్ ఏదైతే ఉందో ఆ ఆదివారాల వరకు వచ్చి ఆ తర్వాత కూడా డౌట్, ఎందుకంటే కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. 10వ తేదీ నుంచి వేటయాన్ రాబోతుంది రజనీకాంత్. సో థియేటర్లు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. అలాగే గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్లో విశ్వం సినిమా వస్తుంది, అది 11వ తేదీ. సో కాబట్టి థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కలెక్షన్ ఇప్పుడు ఏదైతే ఈ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అది కంటిన్యూ అవుతుందని అనుకోవాలి. సో అంటే ఈవెన్ వీకెండ్లో కూడా థియేటర్ల సంఖ్య తగ్గటం వల్ల పెద్దగా కలెక్షన్స్ రాకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే నమోదవుతున్నాయో ఈ ప్రస్తుతం ఆ ట్రెండే అప్పుడు కూడా ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికి చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు దాకా దానికి వచ్చినటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో ఈ వారాంతంతో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సరిపెట్టుకునే పరిస్థితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.